సో నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ పెరిగాయండి. ఎందుకంటే 1వ తేదీ షిఫ్ట్ 2లో 4.75 మార్క్స్, చూడండి ఎన్ని మార్కులు పెరిగాయో. అలాగే 18వ తేదీ మార్నింగ్ షిఫ్ట్కి కూడా 4 మార్కులు పెరిగాయి. ఇంకా మిగిలిన షిఫ్ట్లు కూడా పెరిగాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే మనకు కట్ ఆఫ్ మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఓపెన్లో నాన్ లోకల్ వాళ్ళకు ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది 80+ అంటున్నారు ఈరోజు డేటా వరకు. సో నా అనాలిసిస్ ప్రకారము ఓపెన్లో ఓసీ పోస్టులు మనకి ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా 669 ఉంటే ఇందులో 20% నాన్ లోకల్కి. సో దాంట్లో మన వాళ్ళు ఉంటారు, నాన్ లోకల్స్ ఉంటారు. కాబట్టి ఈ కట్ ఆఫ్ ఖచ్చితంగా 80 ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చోట్ల 80 అనేది ఈ మధ్యన అందరూ బయటకు వస్తున్నారు వాళ్ళ మార్క్స్ ఇన్నని చెప్పి కామెంట్స్లో కానీ ఫ్రెండ్స్ నుంచి ఇంకా కొంచెం నెట్వర్క్ పెరగడం వల్ల గ్రూప్స్లో కానీ షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది 80+ ఉండొచ్చు నాన్ లోకల్. కర్నూలు లోకల్లో ఓన్లీ కర్నూలు వాళ్ళే పోటీ పడతారు కాబట్టి ఇక్కడ 500+ పోస్టులు ఉన్నాయి కాబట్టి లోకల్లో ఓపెన్లో. సో ఇది కొంచెం తక్కువ. సో పాత అనాలిసిస్ కంటే ఎక్కువగాను ఇప్పుడు కొత్త అనాలిసిస్ ప్రకారం అది 80 బిలో ఒక 78, 76 వరకు రావచ్చు. సో 76 వరకు ఓపెన్లో కట్ ఆఫ్ అవ్వచ్చు. పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 500+ ఉన్నాయి కాబట్టి కర్నూలులో ఓపెన్లో లోకల్ వాళ్ళకు ఓన్లీ కర్నూలు వాళ్ళే దీంట్లో అర్హులు అన్నమాట. సో ఇది వచ్చేసి 75, 76 అనుకోండి. 75 ఒక్కొక్క నంబర్ దగ్గర 100 వేసుకున్న 75 to 80 మధ్యలో ఇది కట్ ఆఫ్గా ఆగిపోవచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా కిందకు మన కర్నూలులో 168 పోస్టులు ఉన్నాయి. ఇందులో నాన్ లోకల్ వాళ్ళు 20% పోస్టులకు ఎలిజిబుల్, అంటే అరౌండ్ 33 పోస్టులు వస్తాయి. సో వాటికి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్. కానీ ఎక్కువ మంది అప్లై చేసి ఉండొచ్చు వేరే డిస్టిక్లో ఓపెన్లో పోస్టులు తక్కువ ఉండడం వల్ల. కాబట్టి ఇది నాన్ లోకల్ కట్ ఆఫ్ 70, 69, 70 అనుకోండి, 70 వరకు ఉండొచ్చు. ఇంకా లోకల్కి వస్తే ఓన్లీ కర్నూలు వాళ్ళు. సో కర్నూలు వాళ్ళకు మనకు అప్లికేషన్లు తక్కువగానే వచ్చాయి, 1400 ఉన్నాయి అబౌవ్. అందులో స్కూల్ అసిస్టెంట్లు కూడా. కాబట్టి కర్నూలులో ఎస్జిటి పోస్టులుకి అప్లై చేసిన వాళ్ళు కేవలం 200 మంది ఉన్నారని నేను ఒకసారి చెప్పగా విన్నాను. సో అది ఫైనల్ కాకపోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో కర్నూలులో ఈడబ్ల్యూఎస్ లోకల్ వాళ్ళకు కట్ ఆఫ్ వచ్చి 60 to 62 ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ బీసీలో బీసీఏకు 118 పోస్టులు ఉన్నాయండి కర్నూలులో. సో నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసి ఉండొచ్చు. వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి మనకు 6000+ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇది ఓపెన్ కట్ ఆఫ్ ఇంక్లూడింగ్ నాన్ లోకల్స్తో కలిపి ఇది అరౌండ్ 70, 71 వరకు ఉండొచ్చు. ఎందుకంటే 71 కాదండి, 72 వరకు రావచ్చు. ఉన్నారు చాలామంది బీసీఏల్లో కూడా ఓపెన్లో. కాబట్టి ఓన్లీ 20% పోస్టులు కాబట్టి 72 వరకు ఉండొచ్చు లోకల్లో. సో లోకల్ ఓన్లీ కర్నూలు పీపుల్. సో ఇది 68 నుంచి 72 అక్కడ వరకు ఆగిపోవచ్చు అండి. సో 68 వరకు ఆగిపోవచ్చు అని ఇప్పుడు, ఎందుకంటే మన నార్మలైజేషన్లో మార్కులు పెరిగాయి కాబట్టి చాలా సెషన్స్కి 18th జూన్ రాసిన వాళ్ళకి అండ్ జూలై 1st రాసిన వాళ్ళకి సెకండ్ సెషన్లో వాళ్ళకి 4 పైన మార్కులు పెరిగాయి కాబట్టి ఈ కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ బీసీబీలో 167 పోస్టులు ఉన్నాయి. సో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ 72 to 73, 1 మార్క్ పెరగవచ్చు. అప్లికేషన్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో లోకల్కి వచ్చేసరికి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది 65 to 67 ఈ మధ్యలో కట్ ఆఫ్ అవ్వచ్చు. అలాగే బీసీసీ 17 పోస్టులే ఉన్నాయి. ఓపెన్ కట్ ఆఫ్ 70 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 70 లేండి. నెక్స్ట్ లోకల్లో నార్మలైజేషన్ తర్వాత అయినా కూడా అప్లికేషన్లు తక్కువగానే ఉన్నాయి. ఇవి
58 to 60, ఇంకా తగ్గొచ్చండి, 56 అనుకోండి, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికీ 60లు 70లు వచ్చి ఉండవు కాబట్టి 56 to 60 మధ్యలో కట్ ఆఫ్ అవ్వచ్చు బీసీసీకి. నెక్స్ట్ బీసీడీలో 117 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కట్ ఆఫ్ ఇది కూడా 72+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాన్ లోకల్వి. లోకల్ కోసం బీసీడీలో లోకల్లో 67 to 69 కట్ ఆఫ్ అవ్వచ్చు, 69 వరకు ఆగిపోవచ్చు లాస్ట్కి. ఉమెన్కి అయితే ఇంకొద్దిగా ఒక 1 మార్క్ తక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది బీసీడీ పరిస్థితి కర్నూల్లో. సో ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఇవి ఒక అనాలిసిస్ మాత్రమే. షూర్గా అక్కడే ఆగిపోతుందో లేదా ఎక్కువ అయిపోతుందో తక్కువ అయిపోతుందో మనకు తెలియదు. మనకున్న డేటా ప్రకారం కొన్ని కామెంట్స్ కొన్ని గ్రూప్స్లో వచ్చినవి మా ఫ్రెండ్స్ నుంచి కనుక్కున్న డేటా ప్రకారం మేము ఇది అప్లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ బీసీఈలో 67 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఏదైనా ఏ గ్రూప్లో అయినా, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంటారు కాబట్టి, ఏ కేటగిరీలో అయినా ఇంటెలిజెన్స్ ఉంటారు కాబట్టి నాన్ లోకల్ కట్ ఆఫ్ 70+ ఉంటాయండి ఎక్కడైనా కానీ. ఇక్కడ కూడా మనం 72, 71 అనుకోండి. తక్కువ పోస్టులు ఉన్నాయి, తక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి 71 కట్ ఆఫ్ కావచ్చు ఓపెన్లో నాన్ లోకల్వి. సో లోకల్వి అయితే ఇంకా తక్కువ అవుతుంది కట్ ఆఫ్, 65 to 68 మధ్యలో కట్ ఆఫ్ అవ్వచ్చు, లేదా ఇంకొద్దిగా అటో ఇటో ఉండొచ్చు. సో నా అనాలిసిస్ అయితే ఇది 65 to 68. నెక్స్ట్ ఎస్సీఏలో వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే చాలండి. క్వాలిఫై అంటే ఏం లేదు, వాళ్ళు ఆల్రెడీ టెట్ క్వాలిఫై ఉంటారు కాబట్టి ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, అభ్యర్థులు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు జాబ్ వచ్చేస్తుంది. కమింగ్ టు ఎస్సీబీ 108 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా కట్ ఆఫ్ 70 to 72 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లోకల్ అయితే తగ్గిపోతుంది, 62 నుంచి 64 వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నా. కమింగ్ టు ఎస్సీసీ 125 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ కూడా కట్ ఆఫ్ 70 ఓపెన్ కట్ ఆఫ్ నాన్ లోకల్ది. సో ఇంకా లోకల్లో అయితే తగ్గిపోతుంది ఇది బాగా, 64 to 65 అలా రావచ్చు, లేదంటే ఇంకొద్దిగా తక్కువ అయినా ఓకే 63, 65 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎస్సీసీది. ఇంకా పోతే లాస్ట్ ఎస్టీ అండి. ఎస్టీది పోస్టులు ఎక్కువ ఉన్నాయి, 99 ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం ఇంటెలిజెన్స్ ఉంటారు కాబట్టి ఓపెన్లో నాన్ లోకల్లో 70కి అటో ఇటో, లేదంటే ఒక 69 తీసుకోవచ్చు మనం, 69 అనుకోండి. ఇంకా లోకల్లో అయితే ఓన్లీ కర్నూలు వాళ్ళే కాబట్టి ఇక్కడ అభ్యర్థులు తక్కువ ఉన్నారనే టాక్ ఉంది, అంటే అప్లికేషన్లు వేసిన వాళ్ళు. సో ఇది 55 to 60 మధ్యలో ఆగిపోవచ్చండి ఎస్టీది, లేదా ఇంకాస్త తక్కువ కూడా రావచ్చండి, 54, 53 వరకు కూడా రావచ్చు, వారి అదృష్టం అది.